కవి ఇంకా ఇల్లు ఊడవడం కాలేనా? ఎంతసేపు ఊడుస్తావు? అయిపోయింది అత్తమ్మ, ఈ కొంచెమే ఉంది. ఫస్ట్ ఊడ్చేసి ఎల్లు గిన్నెలు తోంపు. సరే అత్తమ్మ. హలో అమ్మ, ఇల్లు ఊడుస్తున్నాను, తర్వాత చేస్తానే. ఇంకా గిన్నెలు తోమడం అవ్వలేనా? వంట ఎప్పుడు చేస్తావు? అయిపోయింది అత్తమ్మ, చేసేస్తాను గాని. అమ్మ గిన్నెలు తోముతున్నాను, తోమేసి వచ్చాక మళ్ళీ చేస్తానే. వంట కూడా అయిపోయింది, ఇప్పుడు అమ్మకు ఫోన్ చేయాలి. అమ్మ ఏంటి ఇన్నిసార్లు చేసే పొద్దు నుంచి? లక్ష్మోదిన వాళ్ళ అమ్మాయి పెళ్లి కుదిరిందని చెప్దామంటే అప్పటి నుంచి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావు? ఫోన్ పెట్టేస్తున్నావు. ఏంటి వదిన వాళ్ళ అమ్మాయికి సంబంధం సెట్ అయిందా? చాలా సంతోషం అమ్మా. వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడుతున్నట్టుంది. నా గురించి ఏం చాడీలు చెప్తుందో ఏమో. ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తావేంటి? మీ అత్తగారు నీకేమి సాయం చేయరా? అదేం లేదమ్మా, రోజు పనులన్నీ అత్తయ్య గారే చేస్తారు. ఈ రోజు పాపం తనకి ఒంట్లో బాగోలేక నేను చెయ్యాల్సి వచ్చింది. నిజమేనా? నాకు ఎందుకో డౌట్. నువ్వేం అనుకున్నట్టు కాదమ్మా, నన్ను చాలా బాగా చూసుకుంటారు. కన్న కూతురు కన్నా ఎక్కువ చూసుకుంటారు తెలుసా. అవునా? సర్లే ఉంటాను. సరే ఉంటానే. ఏంటమ్మా నేను నీ మీద ఎంత విసుక్కున్నా ఎంత చిరాకు పడ్డా గానీ మీ అమ్మకు నా గురించి ఎంత మంచిగా చెప్తున్నావు. ఇప్పుడు మీ గురించి తప్పుగా చెప్పి చిన్న విషయాన్ని పెద్ద గొడవ చేయడం నాకు ఇష్టం లేదు అత్తమ్మ. ఇదే మా అమ్మాయి ఉంటే తిట్టేది కాదా? అలాగే అనుకుంటానండి. వయసులో చిన్నదానమైనా గానీ పెద్ద మనసుతో ఆలోచన చేసావమ్మా. నిన్ను బాధ పెట్టింది. నిజంగా నీలాంటి కోడలు దొరకడం నా అదృష్టం.